మానవత్వం ఉన్న ప్రతి ఇంట్లో తెలంగాణ మొత్తం ఇవాళ ఒకటే చర్చ, ఒక పాపను కాల్తో తన్నే దుర్మార్గుడు ఎవడని చెప్పని ప్రతి దగ్గర, ప్రతి ఆడోళ్ళు, ప్రతి ఇంట్లో మనిషి అన్నట్టు ప్రతి ఒక్క దగ్గర ఒక చర్చ జరుగుతుంది తెలంగాణలో. అసలు ఇది నిజమేనా కాదా? ఇట్లా నిజంగా ఇవాళటి కాలంలో కూడా కాల్తోని ఒక చిన్న పాపను 2 నెలల పసి కందును తన్నేటువంటి సాహసం చేసేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక హీనుడు, నీచుడు, రాక్షసులను వెనకటి విన్నాం కదా. అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే వీడికి వచ్చినాక ఆ పాప తల్లితోని మాట్లాడిన తర్వాత, పాప అత్తతోని మేనత్తోని మాట్లాడిన తర్వాత, పాప నాయనమ్మతోటి పాప తండ్రితో మాట్లాడిన తర్వాత అందరిది ఒకటే ఒక మాట ఉన్నది, పాపను మధుసూదన్ రెడ్డి అనేటోడు ఒక నీచుడు కాలుతో తన్నిండు. తంతే ఆ పాపకు ఇంటర్నల్ ఇంజురీ అయిందట, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, తర్వాత చనిపోయింది. దేని గురించి? ఇది ఇంత అహంకారం వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇంత దుస్సాహసం, ఇంత రాక్షసత్వం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పాలన చేసేటువంటి ముఖ్యమంత్రి బంధువులట వాళ్ళు. రాగానే చెప్తున్నారు ముఖ్యమంత్రి చుట్టాలు వాళ్ళు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చుట్టాల వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టాలట. ఎందుకంటే మాకు పక్కకే ఇక్కడికి 30-35 కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లె ఉన్నది. వీళ్ళంతా మా వాళ్ళే, రాజ్యమే మా చేతులు ఉన్న తర్వాత మమ్మల్ని ఎవడేందిరా పీకేది అనే ఒక అహంకారం ఇలా తలకాయలకు ఎక్కింది. అయ్యా ఎంత దారుణం అంటే భగవంతుని దగ్గర, దేవుని సన్నిధిలా ఇంత కిరాతకంగా, ఇంత నీచంగా, ఇంత హీనంగా చూడు గిన్నెని ఎట్లా కొట్టబుద్దైందా? మనుషులా మీరు పశువులా? ఒక 10 మంది కలిసట అడ్డగోలిగా అతి నీచంగా కొడుతుంటే అది ఎవరు? భార్య ముంగట, తల్లి ముంగట, పాలు తాగే పసిపిల్ల ముంగట, సంకలున్నటువంటి పిల్ల ముంగట కొడుతుంటే తీసుకుపోయి ఆ పాపను తీసుకుపోయి కొట్టు ఆపుతుంటే భార్య పోయి కూడా, తల్లి భార్య ఇద్దరు పోయి కూడా ప్రాధేయపడుతుంటే కూడా, అయ్యా మీరు తాత వరుసలు పెట్టి పిలిచిరు, తాత నువ్వు పొద్దున్న లేసో చూస్తావు, నీకు ఈ పని చేయలేదా ఆ పని చేయలేదని ప్రాధేయపడుతుంటే కూడా నీచంగా కొట్టిండ్రు. సరే చిన్న పిల్లని చూసిన కనికరం వస్తుందని పాపని కాళ్ళ కాడ వరిస్తే కాలుతోందని నిన్నట. సమాజమా చూడుండ్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా ఉన్నదో అని. చేసిన పాపం ఏంది? గుడిలకు లోపలికి పోతుంటే గేటు పెట్టి 100 రూపాయలు అడిగిరట. 100 రూపాయలు దేనికి సార్? మరి రిసీట్ ఇస్తే చదువుకున్నా. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? ఏం చదువుకోలేదు. చదువుకోకున్నా చైతన్యంతో 100 రూపాయలు ఇస్తే నాకు రసీదు అని చెప్పారు. ఇస్తే మేము దేవుని కాడేస్తాం, రసీదు ఇస్తే మేము లోపలికి పోతాం అని చెప్పారు. అయినా గుడికి మొత్తం ఊడిసే పని అన్ని పనులు మేమేగా చేసేది, మా దగ్గర కూడా పైసలు ఎందుకు అన్నారు. అదే పాపం, వీళ్ళు చేసిన పాపం గది. దానికి నువ్వు ఇవ్వకుంటే పక్కకు జరగని పక్కకు రూమ్లు వేసిండ్రు. అది తెలుసు. అది వేసుడే కాదు, ఏమేమి తిట్టిరు తల్లి, ఏమేం మాటలు తిట్టిరు? ఓసిడి ముండా ఏమన్నారు? ఇంకా ఇనాలే సమాజం. లంజముండా, బోసిడి ముండా, ఇంకేంటిదమ్మా గలీజ్ గా అమ్మనా బూతులు తిట్టిండ్రు వాళ్ళు. ఇట్లా బట్టి ఇట్లా బట్టి నెట్టిరట, ఒకరి భుజాల మీద బట్టి నెట్టిరట, అడ్డగోలుగా నెట్టిండ్రు. నెట్టి దాన్ని వింటున్నా. చనుబాలల్లో పాలు తాగే పాపను కూడా ఇట్లా గుంజిరని చెప్తూ తల్లి చెప్తుంది. వినో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోయికొస్తాను నీకు కూడా బిడ్డ ఉన్నది, నేను ఇట్లా మాట్లాడేద్దామో నాకు తెలియదు, కానీ వాళ్ళని చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఈ మాటలు విని ఇంత దౌర్భాగ్యమా, ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా అని చెప్పి భర్త, అరే నా కూతురు నా భార్యను ఇంత అవమానిస్తారా అని చెప్పని ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టిండట. మెసేజ్ పెట్టినవా? ఒక చిన్న మెసేజ్ పెట్టిండట. అరే మెసేజ్ పెడితే వాళ్ళకి, అరే వీడు ఇట్లా మాన మీద మెసేజ్ పెడతారా వాట్సాప్ గ్రూప్ లా? ఏమన్నాడు? ఇదే మాటలు మీ ఇంట్లో అంటే ఎట్లా ఉంటది అని అన్నాడు. అంతే. అన్నందుకే మీకు అంత రోషం వస్తే దాన్ని అనుభవించిన వాళ్ళకి ఎంత మానసిక క్షోభ ఉండాలి? దానికి తీసుకొచ్చి కొడుతుంటే అడ్డం పోతే ఇలా పాపని చంపిరు మీరు. ఈ హంతకులు ఇప్పటికి ఎంతసేపు అయింది ఇది జరిగి? నిన్న 5 గంటల నుంచి ఎంతసేపు కొట్టిరు నిన్ను? ఇదంతా ఈ పెదవు ఊపింది దాంతేనా? ఈ పెదవు ఊపిందంతా పన్ను ఇరిగిపోయిందా? సూపిరు. అరే మాకు కొట్టరాక కాదు, మాకు చేతగాక కాదు, మాకు కొట్టరాక కాదు. ముఖ్యమంత్రి సుట్టపోలైనా ఎవరైనా కానీ మేము కొట్టదలుచుకుంటే నైజామోడు అసంటోడు మీ రాజ్యాలు చూసిన నైజామోడు పైజాం ఉడవికి పంపించడం తెలంగాణకి వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీ గడిల పాలన ఈ ముఖ్యమంత్రి కూడా గడిల పాలన, దొరల పాలనకు వ్యతిరేకంగానే వచ్చిండు కదా. నువ్వు గదే పని చేస్తున్నావు. మేము తిరుగుబాటు చేస్తే ఊర్లకి వెళ్ళి
దొరలు భూస్వాములు అంటోళ్ళు బిడ్డ అందరు మలుచుకొని ఒక్కొక్కటి హైదరాబాద్లల్లా వేరే దేశాల కాడికి పోయినరు. కానీ మేము తుపాకులు పట్టదలుచుకోలేదు. ఇప్పుడు మా జనం కూడా సోయికి వస్తున్నారు. మా ఓట్లు మాకు వేసుకొని అధికారంలోకి ఎట్లా రావాలో అది మేము తీసుకుపోయే చర్చ చేస్తాం. కానీ ఒక 4 గంటలు పెట్టి ఓ రూమ్ లేసి కొట్టుడు ఇది ఎంత దుర్మార్గమైన పని. ఎవడన్నా ఎంపీ మాట్లాడి నమ్మితోని పొద్దున్న నుంచి ఇగో ఈ తల్లి మాదిగ బిడ్డ అంతేనా, ఈ తల్లి మాదిగ బిడ్డ, ఈయనే సాకలాయనే రజకుడు. మరి మీ బట్టలు ఉతికి మీ అంట్లు ముట్లు అన్ని తోమినోళ్ళు ఆయన తరాలకెళ్ళి చేసిన వాళ్ళు వాళ్ళకు మీరు చూపేటువంటిది ఇది ఆడబిడ్డ వాళ్ళ అక్క కూడా తోబుట్టును కూడా అడ్డగోలుగా కొట్టిరట. ఇది మీకున్నటువంటి నీచ సంస్కారము, మీకున్నటువంటి కుసంస్కారము, కుబుద్ధి మీకున్నది. ఇగో ఇక్కడ ప్రదర్శన జరుగుతా ఉన్నది. సమాజం కూడా తెలుసుకోండి, చూడండి ఎటువంటి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చి పెడితే ఏం జరుగుతున్నది అనేది. ఇప్పుడు ఇగో ఈ పాప చూడండి, ఇగో 2 నెలల పాప. సమాజమా చూడండి, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు చూడండి. ఇగో ఈ చంటి పాపను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హత్యకు గురైంది. కాలుతోని ఒక దుర్మార్గుడు, అది దేవుని గుడిలా దేవుని సన్నిధంలా కాలుతో తన్నిరు. మరి ఆ భగవంతునికి మాయ ఏమైందో తెలియదు, కానీ ఆ దుర్మార్గుని కాలు ఎట్లా పడిపోలేదు అర్థమైతలేదు. ఇంకా ఇప్పటికీ ఆ పోలీసు వ్యవస్థ ఇంకా వాళ్ళకు సపోర్ట్గా ఉన్నది. ఇప్పటికి అసలు ఏం జరుగుతుందో బయటికి చెప్తలేరు. రాత్రి తీసుకొచ్చి పిల్లను దాన సంస్కారం చేయండి, మేము ఎట్లనే కేసులు పెడతామన్నారట. 3 అరెస్ట్ చేసినాం, 4 అరెస్ట్ చేసినాం అంటున్నారట. ఒక్కరినైనా అరెస్ట్ చేసినట్టు మరి మీడియా ముంగట చూపించాలి కదా. మీడియా మిత్రులారా మీకు ఏమైనా చూపించి రావాలి ఇప్పటిదాకా ఎవరికైనా ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా ఏమని, బీసీ ప్రభుత్వం, బీసీ ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి అంతా దోకేబాస్, చెత్త, లంగా, లఫంగా మాటలు మాట్లాడేటోడు. నేను అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ను మించిపోయింది. నేను హోంమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడుతున్నామా తెలంగాణ సమాజం నీ అసొంటోని గురించి మాట్లాడి, నీ అసొంటోని అధికారం తీసుకొచ్చి. ఎందుకంటే నిన్నైతే ఇప్పటిదాకా ఒక్కల వరే అలా లేదా, ఎవరిని వాళ్ళ ఇంట్లోనే ఎవరిని అరెస్ట్ చేసినావు. చిన్న గిట్టేమనైతే రాత్రి మేము దగ్గర పోతే రాత్రి పూట ఇళ్లకు పోయి తీసుకుపోయి నానా టార్చర్ చేస్తున్నారు కదా. ఎంతమందిని ఇప్పుడు ఈ చంపినటువంటి హంతకులను నువ్వు మన నీ ఇంట్లో పెట్టుకున్నావా, నీ చుట్టపోలు అని చెప్పి ముఖ్యమంత్రిని ఇంట్లో పెట్టుకున్నావా, లేకపోతే నీ అన్నదమ్ముల ఇంట్లో పెట్టుకున్నావా, ఏడ పెట్టుకున్నావు? ఇప్పటిదాకా అరెస్టులు జరగలే. ఎందుకు కూర్చున్నది రోడ్ల మీద పొద్దు నుంచి తిండి లేకుండా ఆడి నుంచి ఈ దానికి వచ్చి కూర్చొని నిన్నటి నుంచి వాళ్ళ మనోవేదన మామూలుగా లేదు. నిన్నటి నుంచి ఇంతసేపు జరిగినా స్పందిస్తలేవు కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం ముంగట ప్రజాస్వామ్యం కూని అవుతున్నది. నీ రాహుల్ గాంధీ శరం లేనోడు ఆయన పొద్దుగా లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. ఏ రాజ్యాంగం చెప్పిందా కాలుతో తన్నుమని, చంటి పిల్లల కాలుతో తన్నుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఇటువంటి ఆడబిడ్డలను కొట్టుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఎక్కడ పడితే అక్కడ చేతులేమని చెప్పి ఏ రాజ్యాంగం చెప్పింది? రాహుల్ గాంధీ నీ ఏజెంట్ బయట ఉన్న రేవంత్ రెడ్డి మిమ్మల్ని కూడా అడుగుతున్నాం కదా. ఇంత అన్యాయము నేను అనుకుంటా. ఇప్పుడు వెనకట బరివాతల బతుకమ్మలు ఆడిపించినటువంటి రజాకార్ల వారసుడు ఎవడన్న తెలంగాణలో ఉన్నాడంటే ఇలా రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి. నువ్వే రజాకార్ కాసిం రజ్వీ వారసునివి తెలంగాణలో బతికినవు. నువ్వు అంత కొనివి, అంత దుర్మార్గుని. నువ్వు బుద్ధి సిగ్గుండాలి. జనమా చూడండి, ఇటువంటి దుర్మార్గులను ఎన్నుకోకండి. ఇంకా భవిష్యత్తులో మేం చెప్తున్నాం ఇక్కడి నుంచి ఈ ఎస్గ్రేషియాలు ఇవన్నీ ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ తక్కువనే, వీళ్ళకు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువనే. నీ ఇంట్లో పెట్టుకొని ఈ కుటుంబాన్ని వీళ్ళిద్దరిని నీ ఇంట్లో పెట్టుకొని నీ జీవితాంతం నువ్వు నీ కుటుంబం వీళ్ళకు సేవ చేసినా వీళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి దేనికి కూడా ఒక పైసా ఈకమంద కూడా పనికిరాదు. ఎంత ఆశతోని 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డను కాలుతో తన్ని చంపినవంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందా నీ రాజ్యంలో? రేవంత్ రెడ్డి నీ సుట్టపోలని కాపాడే ప్రయత్నం చేస్తున్నావేమో. సమాజం చూస్తున్నది, దీంతో సమాజం చూస్తున్నది. సమాజం మొత్తం నేను ఇప్పుడు చీ అనుకుంటుంది, ఆల్రెడీ చీ అనుకుంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లో అసలు హత్యానేరం ఉన్నదా అంటే మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కదా. పోస్ట్ మార్టం దేనికే, చంపిందా లేదా తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నది విట్నెస్ చెప్తున్నారు, ఐ విట్నెస్ చెప్తున్నారు, ఉన్నారు, తల్లి చెప్తున్నది, మేనత్త చెప్తున్నది. కేసులు పెట్టి వాళ్ళని లోపల పడేయాలా లేదా అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకొకటి ఈడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి సమాజం కూడా వినాలి. విచిత్రం ఏంటంటే దెబ్బలు వీళ్ళు తింటారు, బూతులు వీళ్ళు తింటారు, అమ్మనా బూతులు తింటారు, లంజే బింజే అని అన్ని మాటలు వీళ్ళని అంటారు, వాళ్ళే అన్ని అంటారు, కొడతారు, వీళ్ళని మొత్తం కొడతారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదో ఇచ్చినట, వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళ మీద కేసు అయిందట. కానీ బిడ్డ చచ్చిపోతే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు కాలేదట. ఇది ఎక్కడ విచిత్రమా? ఇది ఎక్కడ అన్యాయం?
అంటే వీళ్ళ మీద పెట్టి కోర్టు కూడా పంపించిరట ఆ ఫైల్. మా చేతిలో దెబ్బలు తిన్నారు వీళ్ళు, అందుకే కేసు బుక్ చేయండి అని పెట్టారా? అట్లా కాదు, వీళ్ళనే కొట్టిండట, వీళ్ళే కొట్టిరట. చెప్పమ్మా. ఆడపిల్లల మందిరం కలిసి వాళ్ళని కొట్టినామంటే సార్. ఇగో ఈ ఆడపిల్లలు కలిసట నీ సుట్టపోలను కొట్టిరట రేవంత్ రెడ్డి. నీ సుట్టపోలను మరి ఎవడోడన్నా నీ మినమామ అవుతాడు, నీ అన్న అవుతాడు, నీ కజిన్ బ్రదర్లు అవుతాడు, మీ చిన్న పెద్ద కొడుకులు ఎవరున్నారో మాకు ఎరకలే. కానీ ఇంత డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అంత వాళ్ళ లోపట మీ సుట్టపోలు అయ్యేపటికనే ఇంత సాహసం చేసిరు కాబట్టి ఆడోళ్ళ మీద కేసు పెట్టిరట. అయినుండ్రి తెలంగాణ సమాజం అయినుండ్రి, ఇవాళ ఇట్లా మాట్లాడొద్దు కావచ్చు కానీ నిజంగానే నక్సలైట్లు అంటే వాళ్ళు ఉంటే కొడుక మీ సంగతి చూద్దురా. తుపాకులు పట్టే నక్సలైట్లు ఉంటే బరాబర్ చూసేటోళ్ళు ఉంటుండే, కానీ వాళ్ళు లేరు, వాళ్ళ అవసరం లేదు. కానీ ఓటే ఆయుధంగా మేము వస్తున్నాం. మేము స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నాడా? స్థానిక ఎమ్మెల్యే ఏంటంటే ముఖ్యమంత్రి చుట్టాలని చెప్తుంటే వాళ్ళు ముఖ్యమంత్రి చుట్టాలట. స్థానిక ఎమ్మెల్యే కూడా చుట్టరికమే ఉంటది కదా వీళ్ళందరికీ. వీళ్ళేంది హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి రాజ్యంలో జరుగుతున్నది ఇది? భూతవేటి దూరంలో ముఖ్యమంత్రి ఊరున్నది ఇక్కడ కొండారెడ్డిపల్లె. సొంత ఇక్కడనే కదా, బైకుల మీద మస్తు సార్లు పోయి ఉంటాడు ఇక్కడికి వెళ్ళి. వాళ్ళ సుట్టపోలు చేసిన పని ఇది. సుట్టపోలు కాకుండా ఇంతసేపు ఎందుకు కాపాడతారు? ఎమ్మెల్యే చేతులు ఏం పాడవుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి కారణం, దీనికి అనుమూల రేవంత్ రెడ్డి కారణం. ఈడ అయ్యా నాయన ఏ దళిత ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళే ఎంపీలు చెప్రాసులు వీళ్ళంతా. వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ఇంటికాడ చెప్రాసులు వీళ్ళు. అరే కూర్చో అంటే కూర్చుంటారు, లేవమంటే లేవుతా. చెప్పులు మోసేటువంటి దళిత ఎంపీలు, దళిత మంత్రులు. ఇక్కడికి ఒక్కడని వచ్చిండా? ఒక దళిత మంత్రి వచ్చిండా? ఒక దళిత ఎమ్మెల్యే వచ్చిండా? బాధతో చెప్తున్నాం, భారత రాజ్యాంగం ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు ఇటువంటి హక్కులను వీళ్ళని కాపాడుతందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేందుకు కుక్క బతుకులు లెక్క మీరు ముఖ్యమంత్రి ఇంట్లో చుట్టూ తిరిగేటందుకు కాదు. మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయమని చెప్పి రిజర్వేషన్ పెట్టింది అంబేద్కర్. ఏం చెప్తున్నారు? పరామర్శుడు కాదు, ఫోన్ కాల్ చేయలే. ఫోన్ కాలే మల్లు రవి గారు, బట్టి విక్రమార్క గారి అన్నగారు మల్లు రవి గారు నిన్ను ఎంపీ ఇక్కడ చేసింది వాళ్ళకు కొమ్ము కాస్తందుకు కాదు, వాళ్ళకు జీతగాని కాదు. నువ్వు వాళ్ళు చెప్తే కాదు, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా. ఇగో ఒక మాదిగ బిడ్డ ఇక్కడ, బిడ్డ కోల్పోయింది, బిడ్డను కాలుతో తన్నిండ్రు. ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి ఇంటికాడ లాన్ల గడ్డి వీక్తుండ్రా? చాలా అవమానం అనిపిస్తుంది మీ అసంటోళ్ళని ఎన్నుకున్నందుకు ఇక్కడ జనాలకు. కడుపు గాలి మాట్లాడుతున్నాం మీ మాటలన్నీ. అరే చంటి పాపం 2 నెలల పాపం కాలుతో ఇట్లా తంతరయా? బరాబర్ వీళ్ళ మీద కేసులు పెట్టాలి. ముఖ్యమంత్రి అసలు నీకు ఒక్క క్షణం కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవిగా ఉండేటువంటి అర్హత నీకు లేదు. రాజీనామా చేసి వీళ్ళ ఇంటికాడికి వచ్చి సఫాయి పని చేస్తేనే నీకేమన్నా, నీకు అసలు నీకు పై సంబంధం కూడా నిన్ను క్షమించేది లేదా ఈ ఇష్యూలో మాత్రం. పాపపు గాడిదలు, పాపపు రాజ్యం. ఏమని చెప్తావు అమ్మను? ఏమని అడుగుతారా? నా చెప్పు. డిఎస్పీ గారు ధర్నా ప్లేస్కి వచ్చేసి ధర్నాను విరమించమని చెప్పేసి కోరిడు విశారదన్ మహారాజ్ గారు అందరు కలిసి చేస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే డిఎస్పీ వచ్చి మీరు చెప్పినటువంటి సెక్షన్స్ నేను పెట్టి వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు 24 hours లో. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను, మర్డర్ కేసు కూడా పెట్టి నేను 24 hours లో వాళ్ళని రిమాండ్ పంపిస్తా అని చెప్పాడు. డిఎస్పీ గారు నైట్ చెప్పిన వాటికి ఇప్పుడు చెప్పిన దానికి పొంతన లేని సమాధానం చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఈ విషయం పైన రిమాండ్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు. జస్ట్ అటెంప్ట్ మర్డర్ దాంట్లో యాడ్ చేసి అటెంప్ట్ మర్డర్ చేసిండ్రు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ అనేది ఒకటి ఏది చావు బతుకుల మధ్యలో ఉన్నోడికి అటెంప్ట్ మర్డర్ అనేది పెడతారు. కానీ ఇక్కడ బాడీ డెడ్ అంటే పాప చనిపోయింది, మర్డర్ కేసు నమోదు చేయమంటే నేను రిపోర్ట్ ఇచ్చినాక చేస్తా అని చెప్పి చెప్తాను. నేను ఒకటే అదే చెప్పిన ఇంతకు ముందు. నేనేమంటున్నా అంటే ఇది డిఎస్పీలు ఎస్పీల చేతులు ఉన్నది కాదు. వీళ్ళు మొత్తం ముఖ్యమంత్రి చుట్టాలు పోయి డిఎస్పీ మస్తు చెప్తారు, డిఎస్పీలు మస్తు చెప్తారు. ఇట్లా వాళ్ళు ఇప్పుడు డిఎస్పీ కావాలనుకుంటే వాళ్ళని 24 గంటల లోపటేసాడు, అవసరం అయితే బందుకు పెట్టి కాల్చి పడేస్తారు. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి జరుగుతున్నది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనం ఇక్కడ దీక్షా ప్లేస్ ఇక్కడ ఈ స్థలంలో కూర్చోవడానికి ప్రధాన డిమాండ్ ఏంటంటే మర్డర్ కేసు నమోదు చేయాలి, 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. అంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇన్నారు కదా, ఈ కుటుంబం కూడా ఇన్న కూర్చుంటుందా? కుటుంబం ఇక్కడే మీరందరూ ఇన్న ఉంటారు కదా, మేమంతా ఇక్కడే ఉంటాం. మా బోటోళ్ళము మేము బయట ఏం చేయాలనో ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలనో ఆ పని మేము కూడా చేస్తాం. విను మా పని మేము చేయాలి, మేమేమేం చేయాలనో మేము కూడా చేస్తాం. మా ధ్వని ఎక్కడ దాకా వినబడుతుందో, మేము మాట్లాడితే ఎక్కడెక్కడ పోతుందో మేము చేసేది మేము చేస్తాం. మీతోని మేమందరం 100% మీరు ఒక్కరే అనుకోకండి. ఈ టెంట్ కింద ఉండాలనుకోండి. తెలంగాణలో మానవత్వం ఉన్న ప్రతి ఇంటి ప్రతి ఇల్లు మీ ఎంబడి ఉన్నదని అనుకోండి. మనిషి అనేటోడు కూడా ఉన్నాడన్నా కానీ మీ ఎంబడి ఉన్నారు అనుకోండి. సమాజం కూడా స్పందించాలి.
మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవడని ఉంటే ఫోన్ చేసి చిట్టుర్రి, మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటే మీరు ఉంటే ఇంత దుర్మార్గంగా ఉంటుందని సిగ్గు శరం తెచ్చుకోరాయా. మొత్తం ఎస్సీ ఎస్టీ మీ మిత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి కూర్చోవాలి, మీ ముఖ్యమంత్రి దగ్గర పోండి. వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కల వారేసేదాకా ఊకోవద్దు, ముసలు ఎక్కాలి ఒక్కొక్కరిని కొడుకు. ఇది సీఎం సంబంధించిన మ్యాటర్ వాళ్ళే ఎవరు టీవీ9 వాళ్ళు వీళ్ళంటున్నారు కదా, వీళ్ళంతా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ టెలికాస్ట్ చేయమని నేను అడిగినా కానీ చేయలేమని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. పసిపాప సార్ మానవత్వం చూడండి అంటే వాళ్ళు రాలే. మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి చెప్తున్నారు. రాత్రి టీవీ9 వాళ్ళకు ఎవరితోని రిపోర్టర్ పేరేంది, టీవీ9 రిపోర్టర్ పేరు చెప్పాలంటే నౌకర్ పోతా అని చెప్తలేరు. టీవీ9 వాళ్ళతో మాట్లాడితే చెప్పిరట ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మేమేం మాట్లాడలేని పరిస్థితి ఉన్నది అని. అందుకే ఇలా సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియా ఉన్నది, నిజమైన మీడియా ప్రజల మీడియా కనుక వాళ్ళందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఆ మెయిన్ ఛానల్ మొత్తం అన్ని ముఖ్యమంత్రి మోచేతి కింద నీళ్లు తాగే ఛానల్లే కాబట్టి వాళ్ళు వేస్తలేరు. వాళ్ళు వేసేది ఉంటే వీళ్ళని చూస్తుండే కూడా ఉండడు. ఇగో మీడియాను కూడా ఎట్లా మేనేజ్ చేస్తారో డైరెక్ట్ చెప్తుండే ఒక విలేకరు ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించింది అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడింది నువ్వు ఎండార్జ్ చేస్తున్నావు, సంతకం పెట్టి చెప్తున్నావు. ముఖ్యమంత్రి సుట్టపోలు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రికి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఈ హత్యలో ముఖ్యమంత్రి భాగస్వామ్యం కూడా ఉన్నది అని చెప్పేటందుకు ఇది ఒక పెద్ద నిదర్శనం. అమ్మా చెప్పండి. ఈ గొడవ నుంచి చెప్పండి అమ్మా, స్టార్ట్ చేయండి. 10వ తారీఖు జరిగిందా? ఆ రోజు నుంచి పింటూ పెంచు ఏం జరిగింది? మేము ఆ రోజు 18th రోజు జాతర ఉన్నది సార్. 18th రోజు జాతర ఉన్నది సార్. అక్కడ పైన శివుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చిన సార్. కింద మల్లన్న స్వామి ఉంటాడు, అక్కడ గృహ ఉంటది. గృహ లోపలికి వెళ్తున్నాం సార్. మా ముందర ఒక ఫ్యామిలీ ఉన్నది, ఆ ఫ్యామిలీ తర్వాత మేమున్నాం, ఆ వెనకలో మేమున్నాం. ముందలకి వాళ్ళు అమౌంట్ ఇచ్చిరా లేదా మాకు తెలియదు సార్. ముందర ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ముందలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చూసి గేట్ పెట్టేసి సార్. గేట్ పెట్టేసిన తర్వాత ఏమో మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళాక బయటకు వస్తారేమో అనుకున్నాము. అయితే మీరు లోపలికి రావాలనుకుంటే 100 రూపీస్ పెట్టేసి రండి అని అన్నారు. అంటే దేనికి అని అడిగినాం, టికెట్ ఉందా టోకెన్ ఉందా అని అడిగినాం. అంటే దాని గురించి ఏమో లోపలికి రానిస్తలేమో అని మేము అనుకున్నాము. అయితే అక్కడ అవన్నీ లేవు. అయితే 100 రూపాయలు అక్కడ పెట్టేసి మీకు ఇష్టం మమ్మల్ని అడిగారు. అయితే అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆ వ్యక్తి మమ్మల్ని అడిగారు. అయితే దేని గురించి అని, లేకపోతే మాకు ఇష్టం ఉంటే ఉండిలని ఇస్తాము, లేకపోతే అక్కడ అన్నదానం ఉంది కదా రేపు అక్కడ ఇస్తామని చెప్పేసి అన్నాము. అంటే అక్కడ ఇస్తామని చెప్పేసిన తర్వాత ఏమైంది, తర్వాత ఉండి లేదు మీకు లోపలికి రావాలనుకుంటే ఇష్టం ఉంటే మొక్కండి లేకపోతే లేదన్నారు. అంటే లోపలికి కదా టికెట్ లేదు టోకెన్ లేదు కదా, లోపలికి వచ్చి జస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం, ఛాన్స్ అయిపోయి ఉండమని కూడా చెప్పేసాం. ఛాన్స్ అయిపోయి ఉండమని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఆ తర్వాత మేము లోపలికి పోదామని పోతుంటే చెప్తుంటే ఇనవార్తలే బోసిరిదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా భక్తులు ఉన్నారు మీరు పక్కకు జరుగుతా వాళ్ళు సరే అంటే మమ్మల్ని లోపలికి పంపిస్తారా పంపారని అడిగినాం. అంటే పంపించమని అన్నారు. ఎందుకని అని అడిగి 100 రూపీస్ పెడితేనే లోపలికి వెళ్ళిపోయాను. సరే లేనని చెప్పేసి పక్కకు వచ్చినాం. తర్వాత ఉండి నువ్వు ఎందుకు పంపావని మా పిన్ని వాళ్ళు అడిగారు. అంటే మేము 100 రూపీస్ పెట్టలేకపోతే అని అంటే దేని గురించి అని అడిగినాం. మీరు బయట ఉండే అన్నాడు. అంటే పక్కకు తోస్తున్నారు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా లేకపోతే మా ఒక్క ఫ్యామిలీ మాత్రమే పక్కకు పెట్టిరు. మా ఊళ్ళో అయితే అసలుకి ఎప్పుడు ఎన్నిసార్లు ఇయర్ మాకు జాతర అవుతుంది అక్కడ ఎప్పుడు అమౌంట్ విషయం అయితే పెట్టలేదు. ఎప్పుడు మేము పోయినా కూడా మమ్మల్ని అడగలేదు. ఈసారి ఎందుకు అడిగిరు? ముందల వాళ్ళని మేము ఇస్తుంటే చూడలేదు, తీసుకుంటుంటే మేము చూడలేదు. మమ్మల్ని ఎందుకు అడిగిరు అసలుకి? అంటే మీరు సరే 100 రూపీస్ అడిగారు కదా, దానికి టోకెన్ అని ఇవ్వాలి లేకపోతే టికెట్ అని ఇవ్వాలి కదా. ఏది లేదు మమ్మల్ని అడిగితే మేము దేని గురించి ఇవ్వాలి? మేము దాని తర్వాత మేము ఇంకా మమ్మల్ని అడ్డగోలిగా తిట్టిరు సార్. ఆడోళ్ళు గారు దొమ్మరివి చెమ్మరి గారి గలీజ్గా తిట్టినైనా. అంటే దేని గురించి తిడుతున్నావు నువ్వు? ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే లేదు. మాకు 100 రూపీస్ ఇవ్వాలని రూల్స్ లేవు. మేము చాకలోళ్ళం, అక్కడ దేవుని దగ్గరికి మేము వచ్చే హక్కు మాకు ఉంది. మేము ఊళ్ళో ఏం జరిగినా మాకు చేయాల్సిన హక్కులు మాకు ఉన్నాయి. అక్కడ మేము ఏం చేయాలని కూడా మేము మొక్కి జస్ట్ బయటికి వచ్చేస్తామని చెప్పినాం. అంటే నీ ఎంకలు ఉన్న వాళ్ళు వస్తారు మీరు పక్కకు జరగని అన్నారు. అంటే లోపలికి రాని అంటే రానియమని అన్నారు. సరే అని చెప్పేసి వదిలేసినాం. అయితే పక్కకుండి నువ్వు లంజముండ దుమ్ముడుముండ అని నువ్వు ఎందుకు అన్నావు అదని కూడా మా పిన్ని అడిగింది. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఏమన్నా ఉంటే ఊళ్ళో మాట్లాడదామని అన్నాడు. నేనే శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఉండి ఎందుకు ఊళ్ళో మాట్లాడతావు, ఎందుకు నువ్వు పెద్దల దాంట్లో అది చేస్తున్నావు అదని మా పిన్ని అడిగింది. ఏమన్నా తప్పి చేసి ఏమన్నా మేము గలీజ్గా మాట్లాడితే నువ్వు పెద్దల దాంట్లోకి తీసుకోవా, ఊళ్ళో పంచాది పెట్టు అని చెప్పేసి మా పిన్ని చెప్తుంటే ఇనవాడతలేదు. దొమ్మరముండ బోషుముండ అని చెప్పేసి మా పిన్నిని చెంప మీద చేయబెట్టి ఇట్లా పక్కకు తోసేసిన తర్వాత మేము ఏడ్చుకుంటే కిందకి వచ్చినాం. అయితే అక్కడ ఉన్న 1000 మంది భక్తులు మమ్మల్ని అడిగారు. వాళ్ళు లంబడిముండ లంజముండ అంటే మీరు ఎందుకు సైలెంట్గా వస్తారు,
మీరు తప్పు చేసినట్టు అయిపోయింది అక్కడ. మీరు పైసలు ఇచ్చినంటేనే వాళ్ళు సైలెంట్గా ఉంటుండే, ఎందుకంటే మీరు గట్టిగా అడిగారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడ్జస్ట్ చేసారు. మీరు చెంప మీద ఇచ్చినుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటుండే కదా అని పక్కన ఉన్న వాళ్ళు అడిగారు అక్కడ జాతరకు వచ్చిన వాళ్ళు. సరేలేండి ఎవరు పాపన్న వాళ్ళు పోతారని చెప్పేసి మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాం. కింద కూర్చున్న తర్వాత అప్పటికి 5:30 అవుతుంది. అయితే ఏమైంది వీళ్ళు ఇంకా ఫోన్ చేసి ఎత్తట్లేదు, వీళ్ళు రావట్లేదు అని చెప్పేసి మా తమ్ముడు ఊళ్ళో ఉన్నాడు ఇంటికాడ. వీడు జాతరలోకి ఇంకా మమ్మల్ని తీసుకోదామని వీడు వచ్చినున్నాడు. చిన్న బేబీ ఉంది కదా తీసుకోదామని చెప్పేసి వచ్చినున్నాడు. వచ్చిన తర్వాత మేము ఏడ్చుకుంటే ఇట్లా అందరం ఇట్లా కూర్చున్న తర్వాత ఏమైంది అక్క అని అన్నాడు. అంటే పైన శ్రీనివాస్ రెడ్డి ఇట్లా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, అమ్మలని అక్కల ఇంట్లో గలీజ్గా మాట్లాడింది అని చెప్పినాం. అంటే నేను అడుగో సాగని చెప్పేసి వీడు పైకి వెళ్ళిండు ఎక్కడికి, శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి. ఆయన నేను సపరేట్గా అడుగొస్తాను, నీ ఏ గొడవద్దని చెప్పేసి అంటే అడిగిన కొత్త అక్కడ ఎవ్వరు లేరు. అయితే వాళ్ళు కిందికి వచ్చి కొబ్బరికాయ రూమ్ లో ఉన్నారంట, మేము చూడలేదు. వీళ్ళకి కోపం వచ్చింది, మా అమ్మని మా పిల్లల్ని ఎందుకు అన్నారు, మీ అమ్మని మీ పిల్లలంటే మీరు ఊపుకుంటారని చెప్పేసి కుమ్మేర గ్రూప్ లో పెట్టేసింది ఈ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ పెట్టిండు. తర్వాత వాళ్ళు ఊళ్ళో ఎవరు చూసారో తెలియదు, అక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట, ఇట్లా చాపలోడు ఇట్లా పెట్టిండంట, ఇట్లా మాట్లాడిండు, వాడు ఏడున్నాడు పట్టుకొని వాడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి. అక్కడ ఉన్న ఎవరు శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయల రూమ్ లో ఉన్నాడు, బయటకు వచ్చి వీళ్ళు పిలుచుకున్నాడు మంచితనంగా. అంటే ఇక్కడ గొడవ అయింది కదా పిలుచుకుంటున్నాను దేని గురించి అని వీడు అనుకున్నాడు. మామూలుగా క్యాజువల్ గానే పోయిండు, ఇంత ఇష్యూ అవుతుందని తెలియదు. పోయిన తర్వాత అక్కడ ఇంకా తర్వాత నలుగురు ఉన్నారు. నలుగురుండి నీకేం బలుపురా, నీకు ఏం చూసుకోరా, నీకు అంత అధికారం అంటే నువ్వు మమ్మల్ని మా పిల్లలు తింటారా, నీ జాతి ఏంది, నువ్వేంది, నీ అసలు ఏం చూసుకుని రూపాయలు చూస్తున్నారు అని చెప్పేసి వీని గల్లా పట్టి ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ బయటనే కొట్టిరు. కొట్టిన తర్వాత కొట్టుకుంటూ అట్లా గల్లా పట్టుకొని ఈడ్చుకెళ్ళిరు కొబ్బరికాయల రూమ్లకి. అయిన తర్వాత ఇంకా మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా ఇష్యూ అవుతుందని చెప్పేసి మా అమ్మని పిలిపించిన. అయితే ఈమెని పట్టుకున్నా, బేబీ ఉంది కదా చేతిలో, ఈమె పక్కన నేనున్నా. మా అమ్మ ఏం చేసింది, వీళ్ళు ఈడ్చుకెళ్తుంటే మా అమ్మ వీనితో పాటు రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే అక్కడ 2-3 గంటలు కొడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రెడ్డి సరిపోరు అని చెప్పేసి వీనికి రుబాబు చాలా అయింది. గుడికాడ వీళ్ళ చిన్నమ్మ వీళ్ళ అక్కలు చాలా గలీజ్గా మాట్లాడిరు. అక్కడ ఉన్న 1000 మందిలో మనం పైసలు అడిగితే వీళ్ళు ఇవ్వలేదు, అందరు మనలో చూసారు అని చెప్పేసి వాడు ఏం చేసిన ఫోన్ చేసి ఉన్న రెడ్డిస్ని ఊళ్ళ నుండి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. అప్పటికి సర్పంచ్ రాలేదు సార్. ఆ తర్వాత వీని కొట్టిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఒక 2-3 రౌండ్లు అయిపోయినాయి. అప్పటికే వాళ్ళు 20 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు సార్ అక్కడికి. కొట్టిన తర్వాత మేము ఎప్పుడు సర్పంచ్ లాస్ట్ మూమెంట్ లో వచ్చిండు, అప్పటికి 7 అవుతుంది. అప్పటికి వచ్చేసిండు ఆయన. వచ్చిన తర్వాత మేము అన్నాం, అప్పటికి గట్టిగా అడిచినాం, చాలాసేపు ఏడ్చినాం మేము పాపను పట్టుకొని. తాతయ్య ఆపండి, ఊళ్ళో ఏమన్నా ఉంటే మీకు కాలు పట్టుకుంటాము, ఊళ్ళో ఏమన్నా ఉంటే జాతర అయిపోయినాక ఊళ్ళో పెద్దల సమక్షంలో మేము మాట్లాడదాము, ఏమన్నా ఉంటే తప్పు ఉంటే క్షమించండి, వాడు రికార్డింగ్ పెట్టింది కదా నేను డిలీట్ చేపిస్తాను, మీ కాలు పట్టుకొని ఇస్తానని చెప్పేసి నేను అన్న కూడా వాళ్ళు క్షమించలేదు. ఆయన మేము జస్ట్ గొడవ ఆపడానికి వచ్చినాం అనుకున్నాడు, ఆయన గొడవ ఆపలేదు. ఈయననేమో లోపలికి రూమ్ లోపలికి వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నాడు. ఈయన సర్పంచ్ తుకారం రెడ్డి లోపల కూర్చేసుకొని కూర్చున్నాడు. తన కొడుకు ఎవరు, సతీష్ రెడ్డి, సర్పంచ్ రెడ్డి వాళ్ళ కొడుకు వచ్చి ఇంకా ఇష్టం వచ్చినట్టు అసలు మా దగ్గర ఆడోళ్ళకి ఏమైందని మమ్మల్ని అడగాలి కదా, వాడిని అంటే అడగలేవు సార్. వారు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టిండు లోపల, అది వాడిని అడగకూడదు కానీ మమ్మల్ని వచ్చి అడగాలి కదా, ఆడోళ్ళం ఉన్నాం కదా మేము అక్కడ, మమ్మల్ని అడగాలి కదా, మమ్మల్ని కూడా అడగలే వాళ్ళు. అడగకపోయేసరికి డైరెక్ట్ వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని ఇష్టం వచ్చేట ఎంత మంది అంటే అంతమంది లోపలికి పోయి ఇష్టం వచ్చేటి దాడి చేసారు. మా అమ్మ కూడా లోపలనే ఉంది. అయితే వీని తొక్కుకుంటే వీని చెంపల మీద పలగొట్టుకుంటే కొబ్బరికాయలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు నెత్తి మీద వీపుల మీద ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొడుతుంటే కూడా మేము గట్టి అరిసేసరికి జాతరలో ఉన్న జనాలు మొత్తం పై కూరుకొచ్చారు ఆ కొబ్బరికాయల రూమ్ కాడికి. ఎందుకు ఏమైంది ఇంతగానం కొడుతారు, ఏమైందని ఇంతగానం కొడతారు అని చెప్పేసి అడిగిరు. అంటే నీకేం తెలుసురా, నీకేం తెలుసు, నువ్వు చూసినావు అని చెప్పేసి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ గట్టిగా చేసే వరకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరన్నా వీడియోలు తీసుకుంటే వీడియోలు ఎందుకు ఇస్తున్నారు, నీకేం తెలుసు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆపిన తర్వాత ఇంకా నేను గట్టిగా అరుస్తుంటే అక్కడ నుండి వచ్చిన ఎవరు మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నీర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. మళ్ళీ వచ్చారు వాళ్ళు అక్కడ నుండి ఊరి నుండి ఇంకా ఫోన్ చేసి ఇంకా రప్పిస్తున్నారు. అయితే వీళ్ళేం చేసినాం, మేము వీళ్ళని కనీసం వీళ్ళు బయట ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చారు కదా, వీళ్ళన్నా లోపల ఉన్న గొడవ ఆపుతారని చెప్పేసి మామయ్య ఎంత ఆపండి అని చెప్పేసి నేను ఇక్కడ మా తమ్ముని భార్య మౌనిక, నేను మా తమ్ముని భార్య మానిక పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాం. తాత మామయ్య ఎంత గొడవ ఆపండి, ఊళ్ళకి ఏమైనా మాట్లాడదాం, మీరన్నా ఆపండి, దయచేసి ఆపండి, వారిని చాలా సేపు లోపల వేసి కొడుతున్నారు, కొంతసేపు ఆపండి అని చెప్పేసి ఇట్లా అడ్జస్ట్ మేము చేసి కూడా ఆయన కనికరం రాలేదు. అసలు మ్యాటర్ తెలుసుకోలేదు, తెలుసుకోకుండానే మా మీద చాలా అదైపోయింది. అక్కడ రెడ్డిస్ వాళ్ళని మేము ఊళ్ళో ఇట్లా పిలుచుకున్నాం, జస్ట్ వాళ్ళు క్యాజువల్ గా ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అట్లా పిలుచుకున్నాం మేము కూడా. తర్వాత ఆపండి అని నేను ఈ మొబైల్ కాళ్ళ మీద పడ్డాం. మధుసూదన్ రెడ్డి ఆయన కాళ్ళ మీద, శ్రీకాంత్ కూడా ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి మీద కూడా కాళ్ళ మీద పడ్డాం. వీళ్ళందరూ బయట నుండి వచ్చారు కదా, వాళ్ళని ఆపుతారేమో చెప్పేసి
వాళ్ళ కాళ్ళ మీద పడ్డాం. అయినా కూడా వాళ్ళు ఆపలేదు. మా మొక్కలు కూడా చూసి కూడా మా మొక్కలు కూడా ఆపలేదు. కనీసం చిన్న పాపనన్నా వాళ్ళ ముంగలు పెడితే వాళ్ళ కనికరం అని వస్తుందేమో, చిన్న పాప కదా, మా పాప ముఖం చూసేసైనా ఆపుతారేమో అని చెప్పేసి పాపను మీ కాలు ముఖం, మీ పాపను కూడా మీ కాళ్ళ అక్కడ పెడతాము, దయచేసి ఏం చేయకండి, వాళ్ళకి చిన్న బేబీ ఉందని చెప్పేసి కూడా అడుగున్నాం మేము. వాళ్ళకి ఏమన్నా అయితే పాప బతుకు ఆగమవుతుంది, ఆమె బతుకు ఆగమవుతుంది, రోడ్డు మీకు వస్తుంది, ప్లీజ్ దయచేసి కొట్టకని కాళ్ళు చేతులు పట్టుకుని మేము అక్కడికి పట్టుకుంటే జరగని చెప్పేసి మా చెంపల మీద మా జడలు పట్టి పక్కకు తోసిరు వాళ్ళు. చూసిన తర్వాత పాప ఉంటుంది కదా, సడన్ గా ఇంత తంత అక్కడ పోయింది పాప అంత దూరం పోయింది, గట్టిగా అరిచింది, ఊపిరి పట్టేసింది పాప. ఎమ్మడి నేను పోయి పాపను అందుకున్నా. ఈమెకి లేవడానికి వస్తలేదు, ఎందుకంటే డెలివరీ అయిన మనిషి కదా, అసలు చాలా వీక్ ఉంది, ఆమెకి లేవడానికి కూడా వస్తలేదు. ఎమర్జెన్సీలో పోయి నేను ఎత్తుకొని ఇట్లా భుజం మీద వేసుకొని కొట్టినా. అయినా కొంచెం ఏడుపు తగ్గినట్టు చేసింది, కానీ ఇంకా ఆమె ఏడుపు ఆపట్లే అని చెప్పేసి మా మరదలకి ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం పాలు నువ్వు ఇక్కడ ఉండి నువ్వు లోపలికి రాకు, అక్కడ చాలా అదవుతుందని చెప్పేసి ఆమె పక్కకు కూర్చోబెట్టి వచ్చిన. అయినా కూడా వాళ్ళు నేను ఒక్కదాని పోయినా కూడా వాళ్ళు అయితే మా తమ్ముని కొట్టడం అయితే ఆపలేదు సార్. నేను ఒక్కదాని పోయినా కూడా మళ్ళీ నన్ను ఈడ్చిడ్చి చంపంగా కొట్టడము, ఆమె నన్ను ఎదల మీద చేసి నూకడము, జడలు బట్టి నూకడము అవన్నీ జరిగినాయి సార్ అక్కడ. అప్పటికి 8:30 అవుతుంది. అయితే ఈయన ఏం చేసిన 100 నెంబర్ కాల్ చేసినప్పటికీ 2-3 గంటలు అవుతుంది, వాళ్ళు ఏ రెస్పాన్స్ కాలేదు. లాస్ట్ మూమెంట్ లో 8:30కి లాస్ట్ మూమెంట్ లో వచ్చారు సార్ వాళ్ళు, కానిస్టేబుల్ వాళ్ళు ఇద్దరు వచ్చి అబ్బాయిని ఇంకా మీరు ఎవరు కట్టకండి, అబ్బాయి మీద చాలా అదైంది, మీరు చాలా దెబ్బలు తాకినాయి, కొడితే మేము బాగుండదు అని చెప్పేసి అక్కడున్న కానిస్టేబుల్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి అక్కడ ఒక వెహికల్ మాట్లాడి ఇక్కడ నాగర్కర్నూల్ వరకు పంపించారు. అక్కడ దింపిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినాము. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి అక్కడున్న రెడ్డిస్ మొత్తం కార్ వేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చిర్రు వీళ్ళు, ఇక్కడికి పిఎస్ దగ్గరికి వచ్చి మేము మాట్లాడక ముందుకి, మేము లోపలికి వెళ్ళక ముందుకి ఆల్రెడీ రెడ్డిస్ పోయిరు, మాట్లాడారు, కంప్లైంట్ ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రు, మేము వాళ్ళని కొట్టినామని, ఆడోళ్ళం మేము మొగ్గోళ్ళం కొట్టినామని, ఆ 10-20 మందిని మేము 2-3 ఆడోళ్ళం పోయి కొట్టినామని చెప్పేసి మా మీద కంప్లైంట్ చేసిర్రు వాళ్ళు. మార్నింగ్ మమ్మల్ని పిలిచిరు, మేము కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాము. 3 సార్లు లోపలికి వస్తే 3 సార్లు మమ్మల్ని బయటికి నెట్టిరు. వాళ్ళు ఉన్నంత సేపు మమ్మల్ని లోపలికి రానియలేదు, కంప్లైంట్ ఇవ్వనియలేదు, మమ్మల్ని కూడా మాట్లాడనియలేదు. సరే 18 తారీఖేనమ్మా, ఎంత 18 తారీఖు రోజు సార్, అప్పుడే సార్, అదే డేట్ రోజు సార్. ఇంకా తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వాళ్ళు రానియలేదు సార్. తర్వాత 18 తారీఖు రోజు సార్, 18 తారీఖు. అయితే అక్కడ ఉండి వాళ్ళేమో కంప్లైంట్ తీసుకున్నారు, తర్వాత హాస్పిటల్ పంపించారు. మమ్మల్ని కంప్లైంట్ తీసుకోలేదు, మేము ఇద్దామని పోతే మమ్మల్ని కంప్లైంట్ తీసుకోలేదు. ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళి రాకుండా అన్నారు, మాకు ఏదైనా రిజిట్ అయిందని ఇవ్వండి సార్ అంటే అది కూడా ఇవ్వలేదు. తర్వాత మీరు చూపించుకొని రాకుండా తర్వాత కంప్లైంట్ రాసిద్దరు చేద్దామని చెప్పారు. అక్కడికి వెళ్ళినాక మా అమ్మకు ఆమెకు ఏం దెబ్బలు లేవని అలా రాసిరట సార్. దెబ్బలు లేదే మేము హాస్పిటల్కి వెళ్తామా సార్, అంతమంది కొడితే దెబ్బలు తాకుని ఉంటాయా అట్లని చెప్పేసి మా పాప ఎత్తుకునేప్పుడు కొంచెం బాగుంది కదా, పాలు తాగింది, కానీ మేము కొంచెం నార్మల్గా ఉన్నాం. ఎందుకంటే లోపల ఉన్న మెయిన్ పాయింట్ వీళ్ళకి ఎక్కడ ఏమైందని చెప్పేసి వీళ్ళ మీద టెన్షన్ పడుతుంది. ఎందుకంటే నడవడానికి రావట్లేదు, వాళ్ళకి కూర్చోడానికి రావట్లేదు సార్. అక్కడ నుండి మీరు 19 తారీఖు నుంచి అంటే 18 నైట్ నుంచి 7 ఉన్నారు, ఆ 3 రోజులు ఇక్కడే తల దాచుకున్నాం సార్. అయితే ఊళ్ళకి రానియలేదు, వాళ్ళు మమ్మల్ని బెదిరించారు సార్. రంజడకల్లో ఊళ్ళకి ఎట్లా వస్తారు అంటే పొద్దుగాల మాట్లాడదాం, మీరు ఊళ్ళో ఎట్లా సంసారం చేస్తారు, మేము చూస్తాము, ఇల్లు మేము కొట్లాడి మీకు తెప్పించినాం అని అన్నారు. అంటే ఇల్లు మాకొకరికి మీరు గవర్నమెంట్ నుండి కొట్లాడి తెప్పించారు, మరి 30 రాష్ట్రాలకు మీరు తెప్పించి అది చేశారని కూడా అడిగినాం మేము. ఇప్పుడు ఈ పాప ఎప్పుడు హాస్పిటల్ చేంజ్ చేసినామా, చిన్న పాపని అంటే నెక్స్ట్ రోజు కూడా కొంచెం 19 తారీఖు బాగానే ఉంది. అయితే ఆ రోజు కూడా మేము హాస్పిటల్కి వెళ్దామని చూసినాము, కొంచెం డల్గా ఉంది, అంతంతనే పాలు అవుతుంది అని చెప్పేసి వెళ్దామని చూసినాము. అయితే 9కో 10కో ఫోన్ చేసేసారు, ఎవరు ఎస్ఎస్ఆర్ చేసారు డైరెక్ట్ 19 తారీఖు. అయితే సార్ ఫోన్ చేసిన తర్వాత మేము పిఎస్కి వెళ్ళినాము. ఇక్కడ మీ మీద మీరు కంప్లైంట్ ఇచ్చిరా మా మీద, ఇక్కడ జాతర జగదీష్ అంటే ఇచ్చినాను సార్ అని చెప్పినాం. అంటే ఎందుకు అమ్మా అది అంటే ఇట్లా గొడవలు కొట్టిరు, ఇట్లా అది చేసిరు అని చెప్పేసి అది చేసినాము. తర్వాత మా ఎస్ఐ సారు సిఐ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది బాబు ఎట్లయిందని అడిగారు. తర్వాత గిట్ల అయింది సార్ గిట్లా అని చెప్పేసినాం మేము. తర్వాత ఎందుకు అది చేసిరమ్మా అని అంటే వాళ్ళే కొట్టిరు సార్, వాళ్ళు 10 మంది, మా తమ్ముడు ఒకసారి మేము మధ్యలో ఆపడానికి పోతే మా మీద కూడా కేసులు పెట్టారు, గలీజ్గా మాట్లాడారు, మా ఎదల మీద చేసి అది చేసారు, మా పాపను కూడా తన్నీరు అందుతుంది. అయితే సార్ ఏం చేసి నెక్స్ట్ రోజు నువ్వు అన్ని మాట్లాడలేదని చెప్పేసిండు, మొన్న నువ్వు అన్ని పాప గురించి మా గురించి చెప్పలే అన్నాడు. అయితే ఆ రోజు మేము ఫస్ట్ రోజు 18th రోజు మేము ఎట్లా రాసిన లెటర్ అంటే మా అమ్మకు మా తమ్ముడికి సీరియస్ ఉంది కాబట్టి లెటర్లు ఏంటంటే మొత్తం షార్ట్ కట్ రాసినాం. అట్లా తొందరలో పడి మేము పాప పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత మళ్ళీ మేము ఏం చేసినాం, అక్కడ పేరు సరిగ్గా మెన్షన్ చేయలేదు, మేము లెటర్ సరిగ్గా రాయలేదని చెప్పేసి ఎస్ఐసార్ అది చేసినాక మళ్ళీ మీరు లెటర్ సరిగ్గా రాయలేదు, మళ్ళీ రాయండి అని చెప్పిండు ఎస్ఐసార్.
మళ్ళీ మేము బయటకు వచ్చి మర్చిపోయిన వాళ్ళ పేర్లు రాపించినాం, మా పాప పేరు రాపించినాం, మమ్మల్ని ఎవరెవరేమనేది కూడా ఆ లెటర్ రాపించినాము. ఆ లెటర్ రాపించినాక నేను ఈ సార్కి ఎస్ఐ సార్కి 19th రోజు నేను ఈ లెటర్ ఇచ్చిన సార్. అక్కడ నేను ఈ లెటర్ ఇచ్చినట్టు సార్ దగ్గర నాకు అసలు ఈ లెటర్ చూపించలేదు సార్ మాకు. అయితే మేము ఏదో షార్ట్ కట్ రాసిన మాత్రం లెటర్ తీసుకొని మెయిన్ పాయింట్ చేసిండు. రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదా మీకు? ఇది నేను ఇచ్చిన సార్. ఇది మొత్తము వాళ్ళ పేర్లు మా పాపకి ఏమైందని మొత్తం చెప్పేసి చేసినాం సార్ మేము. అసలుకి ఎస్ఐ సార్ దగ్గర ఏదో మేము షార్ట్ కట్ రాసి మాత్రమే చూపిస్తున్నాడు. ఈ లెటర్ ఇచ్చినాం కదా సార్, మీకు ఈ లెటర్ ఏమైందంటే ఈ లెటర్ ఎన్నిసార్లు రాసినా కూడా ఇప్పటికి కూడా చూపించలేదు సార్. ఈ లెటర్ ఇప్పటి వరకు అయితే చూపించలేదు. మళ్ళీ అన్ని మెన్షన్ చేసి మేము ఈ లెటర్ కూడా చూపించిన, ఇది కూడా చూపించలేదు మాకు. మీకు న్యాయం చేయాలన్నా మీకు మీ అసంటోళ్ళకి ఆడోళ్ళకు తర్వాత మీ మీద కేసు అని చెప్పేసి అది చేసేది సార్. లేదా అని మాట్లాడుతున్నారు. అయితే మేము ఇది తీసుకెళ్ళి ఎస్ఐ సార్కి ఇచ్చినాం సార్. ఇస్తే వాళ్ళు చెప్పారు మేము న్యాయం చేయాలన్నా, ఆడోళ్ళు ఉన్నారు, మీరు సిగ్గు లేదు మగవాళ్ళని కొట్టనీకే 8 మంది ఆడోళ్ళు కలిసి మగవాళ్ళని కొడతారా మీరు? అసలు ఆడోళ్ళేనా మీరు? బట్టలు కడతారా? అది దాన్ని మాట్లాడితే సార్ మీరు అట్లా మాట్లాడకండి, వాళ్ళు మా ఆయనని కొట్టిండ్రు, నేను ఎట్లా ఉన్నా సార్ కొట్టడానికి, నేను కొట్టడానికి కొడుతున్నా సార్, నాకు ముందే హెల్త్ బాగోలేదని అంటే మీ దొంగ మాటలు నేను నమ్మను, కానీ ఇంకా సరే బయటికి వెళ్ళి ఇచ్చిరు కదా అని చెప్పేసి ఇది చేతికి ఇస్తే దీన్ని తీసి ఇట్లా వాడేసి తన చేతులు ఉన్న పేపర్లు తీసుకొని బయటికి వెళ్ళిపోయింది సార్. ఎస్ఐ గోవర్ధన్ సార్. ఈ పాపకి ఎప్పుడు సీరియస్ అయిందమ్మా? సీరియస్ అంటే 19th రోజు నైట్ కొంచెము పాలు అంతంతనే తాగింది సార్. మార్నింగ్ కూడా ఈమె 4-4:30కి పాలు ఇచ్చినా పడుకోబెట్టాను సార్. తర్వాత 5కో 6కో ఎప్పుడు చనిపోయిందో మేమైతే చూసుకోలేదు సార్. ఇంట్లోనే సార్. 6 వరకు చూసుకునే వరకు పాప ఆలుకులేదు తురుకులేదు సార్. ఆ రోజు 20 సార్. 20. ఇప్పుడు ఏంది పరిస్థితి ఫైనల్ గా? వాళ్ళ మీద కేసు అయితే పాపని తీసుకొని అక్కడికి వెళ్ళాం సార్. ఎక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎమర్జెన్సీలో మేము అసలుకి లేవడం పాపని తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోయిన తర్వాత మేడం ఉండి అసలుకి ఏంది పాపకి ఏమైందని అంటే పాలు ఇచ్చినాం, బాగానే పడుకుంది, మంచిగా ఉన్నది మేడం. తర్వాత భుజం మీద కొట్టుకున్నాం, తర్వాత పడుకుంది, బాగానే ఉందని అనుకున్నాం. అంటే ఎందుకు ఇట్లా అయిపోయింది అంత సడన్గా ఏముందండి, ఏమైనా అయ్యిందా, ఇంట్లో ఇష్యూస్ కానీ బయట ఇష్యూస్ కానీ ఏమైనా అయ్యిందని డాక్టర్ అడిగారు. అంటే బయట ఇట్లా ఇష్యూ జరిగింది మేడం, ఇట్లా అయ్యిందని చెప్పినాం. అంటే పాపకు చూపించారు అంటే లేదు మేడం, ఈ టెన్షన్స్ వల్ల మేము అక్కడ తిరుగుతున్నాం, పాప ఇప్పుడు చూపించేంత మాకు సోమత ఇంకా టైం ఇవ్వట్లేదు మాకు అని చెప్పినా మేము మేడంకి. అయితే పాప చనిపోయి ఛాన్స్ అయిపోతుంది, ఒక 10 minutes అవుతుంది పాప చనిపోయి అని చెప్పింది డాక్టర్. చెప్పిన తర్వాత మేము ఏం చేసినాము, మీకు ఎవరి మీద నన్ను అనుమానం ఉందంటే ఉంది మేడం, ఇట్లా మా రోజు గొడవ జరిగింది జాతర అని చెప్పినాం. మేడం చెప్తే మేడం ఏం చేసిన ఒక కానిస్టేబుల్ రప్పించి ఒక స్లిప్ మీద కంప్లైంట్ రాసిచ్చిన తర్వాత కానిస్టేబుల్ వచ్చిన తర్వాత పాపని తీసుకుపోయి మీకు ఎవరైనా మీద అనుమానం ఉంది కదా, పాపకు పోస్ట్మార్టం చేసి బాగుంటుంది, అది అక్కడికి వెళ్ళి చూసుకోండి పిఎస్ఆర్ అంటే పిఎస్ఆర్కి వెళ్ళేసరికి అప్పటికే రెడ్డిస్ వచ్చిర్రు. ఎవరెవరు ఫోన్లు చేసుకున్నారు, ఏం చెప్పుకున్నారు, ఏం జరిగిందో మాకు తెలియదు. మేము ఇక్కడ హాస్పిటల్ నుండి అక్కడికి వెళ్ళేసరికి రెడ్డిస్ ఎవరెవరు ఉన్నారు, ఊరు మొత్తం రెడ్డిస్ మొత్తం అక్కడ ఉన్నారు. ఏమైంది మరి మీ పాపకి ఏమైంది, మేము అంటే కొట్టినాం సరే మమ్మీ కోపం ఉందని వాళ్ళు కనీసం మమ్మల్ని అడగడానికి కూడా రాలేదు, ఎట్లా జరిగిందని కానీ అడగడం కూడా రాలేదు. సరే అని చెప్పేసి మేము ఒక పక్కకు నిలబడ్డాం, వాళ్ళు ఒక పక్కకు నిలబడ్డారు. పాప చనిపోయింది కదా అనుమానం ఉంది కాబట్టి ఒక లెటర్ రాయండి అన్నారు. రాసిన తర్వాత మరి మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చినాము, పోస్ట్ మార్టం కూడా జరిగింది సార్. జరిగిన తర్వాత ఏమన్నారు, పోస్ట్ మార్టం జరిగిన తర్వాత వాళ్ళని ఏమన్నా అది ఉంటే మాట్లాడి వాళ్ళని లోపలేద్దామన్నారు. సరే అని చెప్పేసి చూకున్నాం. తర్వాత ఏం మార్చారు వాళ్ళ మాట, వాళ్ళు తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళని కేసు చేద్దాంలే అని అన్నారు సార్. వాళ్ళు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ను వాళ్ళు కింద చేసే ప్లాన్లలో ఉన్నారు, ఆల్రెడీ చేసి ఉంటారు కూడా ఇప్పటికే. ముఖ్యమంత్రి అప్పటిదాకా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ లేదు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ కాగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ను మార్చేసేయాలి. అందుకనే వాళ్ళు అప్పటిదాకా ఒక తీరుగా మాట్లాడారు, తర్వాత ఒక తీరుగా మాట్లాడారు. ఇంటర్నల్ ఇంజురీస్, నేను ఒకరిద్దరు డాక్టర్లతో మాట్లాడితే ఇట్లా ఇంటర్నల్ ఇంజురీస్ కనుక ఉండేది ఉంటే కొంచెం టైం వరకు తెలియదు అది అని. ఆ ఇంటర్నల్ ఇంజురీస్ తోటే ఇప్పుడు వీళ్ళు ఈ పర్సనల్ ఇటు తిరుగుతున్నారు కదా, అసలు దాని మీద ఫోకస్ కాలేదు. ఈ లోపల పాప ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడో జరిగింది, ఇంటర్నల్ బ్లీడింగ్ తోటి ఆ దెబ్బకు కాలుతో తనిన దెబ్బకు లోపల రక్తం ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది కాబట్టి చిన్న పాపకు అది దాని ఎఫెక్ట్ తోటి చనిపోయింది అంతే. అంటే అంతకన్నా ఎక్కువ దీంట్లో ఇక ఏమా ఇది పక్క అయితే అక్కడ మాకు న్యాయం జరగట్లేదు, వీళ్ళంతా ఏదేదో జరుగుతారని మాకు కొంచెం డౌట్ వచ్చింది సార్. తర్వాత కొంచెం అక్కడిక్కడ ఉన్న వాళ్ళని కొంచెం ఊరు వదిలిపెట్టిపోతా అని కూడా చెప్పిందంట. కాళ్ళ మీద పడి ప్రాధాయపడి ఇట్లా కాళ్ళు పట్టుకుంటే జరుగు నన్ను ముట్టుకుంటారు, అరే జరుగు అని చెప్పని పక్కకు నెట్టుంటే అప్పుడు పాపని కాళ్ళ మీద పెట్టింది.
అంటే రాబాందుల రాజ్యం, రాకాసుల మూకలు ఇవన్నీ ఏది రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్. సిగ్గుచేటు ఏంటంటే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి జిల్లానే జిల్లా కాదా బా పక్కకే 30 కిలోమీటర్ ఉంటుంది కొండారెడ్డిపల్లి. ఆయన సొంత ఊరు ఇక్కడనే ఆయనది. ఇదంతా మొత్తం వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా. అందుకే వీళ్ళందరినీ కాపాడుతందుకే ఇంత అహంకారం, ఇంత మదం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సర్పంచ్ చెప్పిండు ఏమని? మీరు ఎమ్మెల్యే దగ్గర పోయినా ఇట్లా రేవంత్ రెడ్డి దగ్గర పోయినా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, మీరు మమ్మల్ని ఏం బిక్కుంటారో పీకోండి అని చెప్పేసి కూడా డైరెక్ట్ సమాజమా వినండి. ఇగో వాళ్ళ సర్పంచ్ ఏం చెప్పిండో వినండి అమ్మా. ఏమన్నారు? అదే ఏమన్నారు? ఎమ్మెల్యే అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా సరే సర్పంచ్ కి కావాల్సిన వాళ్ళంట. మీరు వాళ్ళ దగ్గర పోయినా కూడా మీకేం న్యాయం జరగదు, మీరు ఏం పీకుంటారో అంటున్నారు కదా, మరి మిమ్మల్ని కూడా సంభవం చెప్పొచ్చు కదా. మేము అడిగినాం సార్, మేము కూడా మరి ఒక పాపని ఎందుకు చంపాలి? అంటే మా మీద ఇంత అది ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ చంపినట్టు అయిపోతున్నాయి కదా. మీకు అసలు ఏ కోపాలు, ఏ తాపాలు లేకపోతున్నాయి, ఏ కేసులు, ఏ గొడవలు లేకపోతున్నాయి అని మేము కూడా గట్టిగా అడిగినాం సార్. అక్కడ పృథ్వీరాజ్ గారు ఫైనల్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? మేము ఇంతవరకు వాళ్ళ మీద కేసు కూడా రాలేదు. అక్కడ డిఎస్పీ సార్ కూడా అక్కడికి వచ్చిండు. పాపకు పోస్ట్ మార్టం జరిగే ముందు కూడా ఒక 2 minutes ఉన్నాడు అక్కడ. ఉన్న తర్వాత కూడా అక్కడ రికార్డింగ్ ఏం చూసిండు, అక్కడ వీడియో చూసిండట. ఆ వీడియోలో కూడా పాప లేదు కదమ్మా. పాప ఏడుంది? పాప మీద ఎందుకు చూస్తున్నారు? అసలు పాప దాంట్లో మెన్షనే లేదని మాట్లాడింది సార్. అక్కడ లేనని చెప్తున్నాడు సార్. అసలు అక్కడ నువ్వు లేవు కదమ్మా, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అన్ని అబద్ధాలే నేర్చుకొని మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేవు అక్కడ అని. నేను అప్పుడు చెవులకు బట్ట కట్టుకున్నా సార్, చలి ఎక్కువగా ఉంది వెళ్ళలే కదా అని ఉన్నా సార్. నేను అక్కడ మఫ్లర్ కట్టుకున్నా, చూడండి సార్ నేను నెత్తికి బట్ట కట్టుకున్నా అంటే ఊకమ్మా నువ్వన్నీ చెప్పుకుంటూనే వస్తావు కానీ అక్కడ లేవు కదా అని చెప్పేసి దబాయిస్తుంది. ఎవరైనా కానీ బాలెంతలు చెవులకు కట్టుకుంటారు, మఫ్లర్లు కట్టుకుంటారు. మఫ్లర్లు కట్టింది ఒక వీడియోలో అయితే కనబడుతూనే ఉన్నది. ఆయన కనబడలే, మరి ఆయన కళ్ళకి ఏముండదో తెలియదు మరి వాళ్ళకి. కానీ వీళ్ళు దీనిలో ఏంటంటే దీంట్లో ముఖ్యమంత్రి బంధువులను రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సమాజం మొత్తం చూసిరు. ఎవరు కూడా ఇంత 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 దుర్మార్గంగా, ఇంత నీచంగా ప్రవర్తించడం అయితే మనం ఇప్పటిదాకా చూడలే. ఈ రాబాందులను చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఉల్టా పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో కాబట్టి వాళ్ళని రక్షించే ప్రయత్నం బరాబర్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఈ ఎస్పీ చేతుల్లో, కలెక్టర్ చేతుల్లో ఉంటుందని అయితే నేను అనుకుంటలేదు. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా అవుతుంది అంతనే. ఏం బీకలేరు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు. సర్పంచ్ చెప్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం బీకలేరు అంటే మరి ముఖ్యమంత్రి సూటబుల్ కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు ఏం పీకే పరిస్థితి ఏముండదు. ఎస్పీలు, కలెక్టర్ చేతుల్లో కూడా ఏముండదు. సమాజం నుంచి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి వస్తే తప్ప ఏమ్మా అన్న మొత్తం ఎంఆర్పిఎస్ కావచ్చు, మాదిగా సంబంధించినటువంటి కులస్తులు కావచ్చు, రజకులు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరము, మీ బాధ్యతగా ఉండాలి. వీళ్ళను మాత్రం ముఖ్యమంత్రి రక్షించగలిగితే ఇక ఇది అంటే ప్రజల చేతుల ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల బలం లేనట్టే. కనుక ముఖ్యమంత్రి ఇది నువ్వు నీ ఖాతాలో చెడ్డ పనిగా రిజిస్టర్ చేసుకుంటావా, వాళ్ళను బొక్కల వారేసి కేసులు పెట్టి హత్యా నేరం కింద నువ్వు బరాబర్ నేను అనుకుంటున్నా. మీరు ఆ పాపకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా డాక్టర్ క్లియర్ గా అడిగింది. ఆ ఇంజురీస్ ఉన్నందుకే అడిగింది. దాన్ని ఏదో గోల్మాల్ చేసి దాన్ని తప్పుడు రిపోర్ట్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. మానుకోవాలి. నీకు కూడా కుటుంబాలు ఉన్నారు, నీకు కూడా ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు అన్నట్టు, వాళ్ళ మాటలు అన్నట్టు వాళ్ళకి జరిగిన నష్టం నీ కుటుంబంలో జరిగితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకొని వీళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఒకవేళ అది కనుక ఏదైనా తప్పుడుగా చేస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టే ముచ్చటే లేదు.